ఒక సముద్రంలో జలకన్య కుటుంబం ఉంది. అబ్బా ఆ కుటుంబం సముద్రంలో అన్ని జంతువులతో మంచి స్నేహంతో ఉన్నారు. ఆమె పేరు మరీనా. నా ప్రిన్సెస్ ని చూడు. ఇది మన కుటుంబానికి చెందిన రత్నం. ప్రపంచాన్ని రక్షించడానికి ఈ అగ్నిపర్వతంపై ఉంచారుగా ఉంది. ఈ పచ్చరాయి మరి ఈ రాయి ఉన్న బాక్స్ ను తీసి ఉంటే క్రింద ఉన్న వాల్కనో బయటికి వచ్చి మొత్తం భూమిని ప్రళయం వైపు లాగుతుంది. మనుషులు, భూమిపై ఉన్న జంతువులు మరియు నీటిలో ఉన్న జలప్రాణులు చనిపోతారు. చూడు మా బంగారం, నీకు 15 ఏళ్లయ్యాయి. ఇక మీద దీన్ని కాపాడడం నీ బాధ్యత. సరే నాన్న. ఒకరోజు మరీనా తన స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు తన ఫ్రెండ్స్ ఒక గోల్డెన్ స్టార్ ఫిష్ ని చూపించాయి. మేము నీకు ఒక హద్దుమైన వస్తు కనిపిస్తాం. అవును, ఇది చాలా స్టార్ ఫిష్. నీళ్ళు ఎక్కడ ఉంది? మనం కలిసి వెతుకుదాం. అది చాలా రండి. అందరూ వెళ్దాం. చూడండి, ఇది ఒక స్టార్ ఫిష్. నా కుటుంబం కోసం ఎదురు చూస్తూ ఏడుస్తున్నాను. స్టార్ ఫిష్ ఇంటికి వెళ్దాం. అవును, వెళ్దాం. నా ఇల్లు ఈ వైపు ఉంది, నన్ను ఫాలో అవ్వండి. చాలా దూరం వెళ్ళా. ఇక్కడుంది. నా బిడ్డ, నువ్వు ఎక్కడ ఉన్నావు? అమ్మ పక్కన చివరకు కలిశారు. థ్యాంక్ యూ మరీనా. వెల్కమ్ గోల్డెన్ స్టార్ ఫిష్. నాకు చాలా పెద్ద సహాయం చేశావు. అందరూ వినండి, మనం దాచుకోవడం ఆడదా? అవును, మంచి ఆట. నేను దాక్కున్నా. నేను కూడా. సరే, నేను లెక్క పెడతాను. 1 2 4 5 6 7 8 9 10. అందరూ దాక్కోండి, నేను మిమ్మల్ని కనుక్కుంటాను. 1 2 3 10 వరకు లెక్కిస్తాను. నేను దాక్కున్నాను. ఇప్పుడు వాళ్ళని వెతుకుదాం. చుట్టూ చూస్తున్న ఆ పొట్టి నక్షత్రం ఒక రాయిపై ఉన్న బంగారు పెట్టెను కనుగొంది. ఆసక్తితో పెట్టెను తెరిచింది. లోపల నుండి మెరిసిపోతున్న ఆకుపచ్చని వెలుగును చూసి ఆశ్చర్యపోయింది. హే మరీనా, స్నేహితులందరూ ఇక్కడికి రండి, మీకొకటి చూపిస్తాను. తొందరగా రండి. మనకెందుకు? దీనివల్ల మనకేమన్నా అపాయం వస్తుందో ఏమిటో. రండి, వెళ్ళిపోతాం. మరేనా, మనం ఆ పచ్చరాయిని తీసుకుందాం. అది చాలా అద్భుతంగా ఉంది. వధూర, ఆ రాయి గురించి ఇంకా ఆలోచించకండి, ఆడుకుంటారండి. మరీనా ఆ పచ్చరాయి చూసిన తర్వాత చాలా భయపడుతుంది. కానీ నాకు ఆ రాయి కావాలి. అవునరా, మనం దాన్ని తీసుకుందాం. భయపడకు, నాన్నున్నాడు. అగ్ని పర్వతం చూడు. అవును, కానీ మనం సురక్షితంగా ఉంటాం. అక్కడ చూడండి నాన్న. ఇదే కానీ రాయి ఎక్కడా లేదా? నాన్న, రాయి కనిపించడం లేదు. భయపడకు కూతురు, నేను వెతుకుతాను. అది అక్కడ ఉండాలి, కానీ రాళ్ళు. జాగ్రత్త, పెద్ద రాయి పడుతుంది. అయ్యో, పారిపోరు. నా కూతురు, నేను పట్టుకుంటా. నాన్న, థాంక్యూ. అమ్మా మరీనా, నువ్వు పోయి ఆ రాయి ఎక్కడ ఉందో చూద్దు. నేను నన్ను కాపాడుకుంటా. మరీనా ఆ పచ్చరాయిని వెతుకుతూ వెళ్ళింది. ఎన్నో ఆపదలను దాటింది. నేను ఎలాగైనా కనిపెట్టలేను. నన్ను ఎలాగైనా కాపాడుకుంటాను. ఫ్రెండ్స్ ఏమైంది? సారీ మరీనా, నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదు. ఆ పచ్చరాయిని మేము తీసాము. ఎందుకు తీశారో చూసారా? ఇప్పుడు ఏమైంది? ఎక్కడ పెట్టారా? ఏం చెప్పండి. మేము ఆ రాయి తీసినప్పుడు అగ్ని పర్వతం వచ్చింది. దాంతో రాయిచే జారి పడిపోయింది. ఎక్కడ పోయిందో తెలియదు. కానీ ఒక రాక్షసుడు మమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడు. అదే తీసుకువెళ్ళడనిపిస్తున్నది. అయ్యో, ఈ అగ్ని సుడిగుండ నన్ను క్రిందికి లాగుతోంది. భయపడకు, నా చేతి పట్టుకో. నేను నిన్ను కాపాడుతాను. ధన్యవాదాలు, నువ్వు నా దేవదూత. ఆ రాయిని 4 క్రాప్స్ గార్డ్ చేస్తుంది. మీ నాన్న బాగున్నాడు. పో, వెళ్ళి ఈ ప్రపంచాన్ని కాపాడు. అది అదృశ్యమైంది. నేను వెళ్తాను, నా ప్రపంచాన్ని కాపాడుతాను. చూడు, ఒక మెరిసే ఆకుపచ్చ రత్నం. ఆగు, ఇది మాత్రం దగ్గరికి రావద్దు. అయ్యో, పెద్ద ఎర్ర క్రాప్స్ గార్డ్ చేస్తున్నాయి. నేను ఈ మొక్కల వెనుక దాక్కోవాలి. ఓరా, పోయి తినడానికి మంచి ఆహారం తీసుకురారా. నేను కాపల కాస్తా, నువ్వు పోరా. హలో, మీకేదైనా సహాయం కావాలా? ఏంటి? వెళ్ళిపో, మేము నీ సహాయం కావాలనుకోవట్లేదు.
నేను దేవకన్యాను, నన్ను నమ్మండి. నేను ఈ రాయిని కాపులా కాస్తాను. మీరిందరూ సంతోషంగా తినేసిరండి. దేవకన్యవా? నిన్ను మేమెప్పుడు ఇక్కడ చూడలేదే. దేవకన్యవా? నిన్ను మేమెప్పుడు ఇక్కడ చూడలేదే. సరే, అలా అయితే నువ్వు ఏ రాయిని చూసుకో, మేము నేసి వస్తాము. అయ్యి ఎవరది? ఆ రైని దొంగలిస్తున్నావా? దొంగ దొంగ! ఏమి నువ్వు పారిపోలేవు. అగ్నిరాజ్యంలో చిక్కుకున్న జలమానవుడు తీవ్రంగా కాలిపోతున్నాడు. అతని శరీరం భస్మమవుతోంది, నొప్పితో ఆరుస్తున్నాడు. ఆసుప్తి చేయలేక అతను మరణిస్తున్నాడు. చేపలు పారిపోతున్నాయి, అతని దహనం చూసి భయపడ్డాయి. వెరీ గుడ్ మరీనా. మరీనా చాలా కష్టపడి తన బాధ్యతని పూర్తి చేసింది. థ్యాంక్ యూ పిల్లలు.